ఈ మూడు ప్రపంచానికి సంబంధించిన అంశం. సృష్టి, స్థితి, లయ. ఈ మూడు చేసేటప్పుడు బ్రహ్మ, విష్ణు, రుద్ర, వాళ్ళ శక్తులు దుర్గా, లక్ష్మి, సరస్వతి. అదేవిధంగా ఈ మూడు చేయడానికి సత్వ, రజస్, తమో గుణాలు. అంతేకాదు మనం చూస్తున్న భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అన్ని మూడు 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 చూడండి. ఈ మూడింట్లో ఉంటాయట. ఈ మూడు మీరు ఆలోచిస్తే ప్రపంచానికి సంబంధించిన మూడు. ఈ మూడు చేసేవాడు ప్రపంచమంతా వ్యాపించి చేస్తున్నాడు. ప్రపంచానికి పైన కూడా ఆయనే ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచమంతా ఆయనే ఉంటాడు, కానీ ప్రపంచానికి ఉన్న వికారాలు ఆయనకు ఉండవు. రెండింటికి చిన్న తేడా చూడండి ఇక్కడ. ఈ మాటను అర్థం చేసుకోవడానికి ఒక అత్యద్భుతమైన మాట చెప్తాడు గజేంద్రుడు పోతన గారి భాగవతంలో. అంటే అసలు భగవంతుడిని కాన్సెప్ట్ ముందు మనం అర్థం చేసుకున్నాం ఇక్కడ, అది చెప్తున్నది. కానీ పరమాత్మను రెండు విధాలుగా మనం దర్శనం చేసుకోవాలి. ఒకటి, ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నటువంటి వాడు పరమాత్మ, ప్రపంచానికి అతీతమైన వాడు కూడా పరమాత్మ. ప్రపంచంలో సృష్టి, స్థితి, లయ ఉంటాయి, కానీ పరమాత్మకు మూడు ఉండవు. తెలుసుకోండి. ఆయన లేకపోతే సృష్టి, స్థితి, లయలు ఉండవు, ఆయనకి సృష్టి, స్థితి, లయలు ఉండవు. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. ఎందుకంటే ఆయన వల్లనే సృష్టి జరుగుతుంది. ఆయన ఎవడు సృష్టించాడు? ఆయన వల్ల స్థితి జరుగుతుంది. ఆయనకి స్థితి అంటూ ఉన్నదా? ఆయన వల్ల లయం జరుగుతుంది. ఆయనకి లయం ఉందా చెప్పండి ఇక్కడ. కానీ ఆయన వల్ల మూడు జరుగుతున్నాయి, కానీ ఆయనకు మూడు జరగడం లేదు. ఇది మనం పరిశీలించవలసిన అందమైన అంశం ఇక్కడ. మూడు చేసేవాడు ఆయన, మూడింటికి అతీతమైన వాడు ఆయన. ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే ఒకటే, ఒక సముద్రంలో కెరటాలు ఉంటాయి. ఒక కెరటం లేస్తుంది, నిలబడుతుంది, మళ్ళీ లయమైపోతుంది. కెరటం లేచినప్పుడు సృష్టి, నిలబడినప్పుడు స్థితి, తిరిగి వెళ్ళిపోయినప్పుడు లయ. ఇప్పుడు సృష్టి, స్థితి, లయలు కెరటానికి ఉన్నా కానీ సముద్రానికి లేవు. సరిగ్గా ఆలోచించండి ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? సముద్రంలో లేచిన కెరటానికి, నిలిచిన కెరటానికి, లయమైన కెరటానికి ఆధారం ఏది? సముద్రమే. కనుక కెరటాల్లో ఉన్నది సముద్రమే, కెరటాలకు అతీతమైనది సముద్రమే. కెరటాల వికారాలు సముద్రానికి లేదు. అందుకే పరమాత్మ సముద్రం లాంటి వాడు, ప్రపంచం కెరటాల వంటిది. ఇప్పుడు అర్థం చేసుకోండి. కానీ ఈ ప్రపంచానికి జరిగే సృష్టి, స్థితి, లయలు పరమాత్మకు లేవు. కానీ పరమాత్మ లేకపోతే ప్రపంచానికి సృష్టిస్తే లయలు లేవు. అందుకే భగవంతుడు రెండు కోణాల్లో చూడాలి. విశ్వమంతా పరమేశ్వరుడే అని చూడాలి, కానీ విశ్వ వికారములు పరమేశ్వరుడికి లేవని తెలుసుకోవాలి ఇక్కడ. ఆ తెలుసుకునే తీరు ఎలాగో ఒక్క శ్లోకంలో చెప్తాడు. అందుకే స్తోత్రాలు చదివి మహిమలు అని కాకుండా స్తోత్రాల ద్వారా భగవద్ జ్ఞానాన్ని ఇస్తున్నారు ఋషులను తెలుసుకోండి. ప్రతి స్తోత్రం ఒక శాస్త్రం. ఈ కోణంలో ప్రతి స్తోత్రాన్ని పరిశీలించండి. ఎందుకంటే జ్ఞానం లేనిది భగవద్ అనుగ్రహం లేదు కనుక, స్తోత్రం లేనిది ఈశ్వర కృప లేదు. అందుకే స్తోత్రాలు ఊరికినే క్యాసెట్లా చదివేయడం కాకుండా అర్థస్పృహ తెలుసుకుంటే ఈశ్వరుడు అంటే అర్థమవుతాడు. అలాగే నేను చదవడం మానేవద్దని లేదు, అసలు లేని దానిగా అది బెటరు. కొన్నాళ్ళు ఏదో చదివితే తర్వాత అందులో ఏదుందో తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది మరణించే లోపల, అప్పుడు తరించుతాం. అది కొంతమంది చివరి వరకు చేస్తూనే ఉంటారు. ఈ పుణ్యానికి వచ్చే జన్మలో మళ్ళీ తెలుసుకునే జ్ఞానం వస్తుంది. తెలుసుకోండి ఇక్కడ అదొకటి ఉంది కదా. ఈ హోప్ ఒక్క హిందువుకే ఉంటుంది. ఎందుకంటే మరో జన్మని అంగీకరించే మతం హిందూ మతం మాత్రమే ప్రపంచం మొత్తం మీద. సరే, కర్మ సిద్ధాంతం తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మనం చెప్తున్నది ప్రపంచమంతా పరమేశ్వరుడు, ప్రపంచానికి అతీతమైన పరమేశ్వరుడు. రెండు తీసుకున్నాం మనం ఇక్కడ. ప్రపంచానికి అతీతమైన పరమేశ్వరుడిని కూడా ప్రపంచంలోనే మనం చూడాలి. ఎందుకు? మనం ప్రపంచంలో ఉన్నాం కనుక. ఇది మనం గ్రహించగలిగితే సృష్టి, స్థితి, లయ ప్రపంచానికి సంబంధించింది. దానికి అతీతమైనది మరొకటి ఉందిట. అది వేదం చెప్తుంది. దాని పేరు తురీయం. తురీయం అనే మాటకు అర్థం ఏమిటి అంటే బయటికి వినబడదు, కనబడదు. కానీ అది లేకపోతే ఇది లేదు. ఇది ఎలాంటిది అంటే చెట్టు కనబడుతుంది, వేరు కనబడుతుందా? ఇది ఆలోచించండి ఇక్కడ. వేరు కనబడదు, కానీ వేరు కనబడాలి అని చెట్టును నాటితే చెట్టు బతకదు. అవునా లేదా? కనుక కనబడుతున్న చెట్టును చూసినప్పుడు కనబడని వేరుందనే జ్ఞానం నీకు ఉండాలి. ఇది కనబడదు, వినబడదు కనుక నేను మీకు వర్ణించడానికి కూడా వీలు లేదు. అది తురీయం అనేది ఇక్కడ.